సో, ఈరోజు వాక్యము శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. పీస్ ఐ లీవ్ విత్ యూ, మై పీస్ ఐ గివ్ టు యూ. సో యేసు ప్రభువాన్ని నమ్ముకున్న తర్వాత ఆయన ఇచ్చే మొట్టమొదటి వరము ఏదైనా ఉందంటే ఆశీర్వాదము, పీస్, మనశ్శాంతి. సో వాక్యానుసారంగా నడిచినప్పుడు మనకు ఆ మనశ్శాంతి, దీర్ఘశాంతం వస్తుంది. సో మనందరి లైఫ్లో కూడా చాలా మటుకు కూడా అందరి లైఫ్లో 100% శాంతము ఇది లేదు. ఈ దీర్ఘశాంతము, మనశ్శాంతము, శాంతి, సమాధానము మనం డబ్బులు ఇస్తే కొనుక్కునేది కాదు. అది ఒక దేవుడి దగ్గర నుంచే పొందుకోగలుగుతాము, యేసయ్య దగ్గర నుంచే పొందుకోగలుగుతాము. సో అందరి జీవితాల్లో శాంతి అనేది ఉండదు, కరువై ఉంది చాలామందిలో. ఏ కుటుంబంలోకి వెళ్ళినా, ఏ మనిషిని అడిగినా ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత, ఏదో ఒక విచారణ, ఏదో ఒక కష్టము, ఏదో ఒక అనారోగ్య సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక పోరాటాలు, ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక అవమానాలు. సో మనిషి జీవితం అంతా కూడా శాంతి లేకుండా బ్రతుకుతున్నాడు. కానీ యేసుప్రభు వారు ఏమంటున్నారు? శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. అంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ని ఇస్తున్నాను, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ని ఇస్తున్నాను అంటున్నాడు. ఒకటండి, మనము ఎన్ని కోట్లు సంపాదించినా మన 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 కుటుంబంలో శాంతి లేకపోతే, మన మనస్సులో మనశ్శాంతి లేకపోతే అది ఎంత సంపాదించినా వేస్ట్. అందుకే నేను ఎప్పుడైనా కూడా ఒకటే గ్రహిస్తాను, ఎంత సంపాదించామన్నది ముఖ్యము కాదు, ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యము. కొంతమంది వందల కోట్లు సంపాదిస్తారు, కానీ తినడానికి సమయం ఉండదు, పడుకోవడానికి నిద్ర రాదు, పడుకుంటే నిద్ర రాదు. మెంటల్ ప్రెషర్, ఫైనాన్షియల్ ప్రెషర్, హెల్త్ ప్రెషర్ అండ్ బిజినెస్లో ప్రెషర్స్, ఇలా చాలా ప్రెషర్స్లో వాళ్ళు బతుకుతుంటా అంటారు. సో వాళ్ళకు శాంతి ఉండదు. నువ్వు ఎంత డబ్బు, చాలామంది అనుకుంటారు డబ్బున్నోడికే శాంతి ఉంటుంది అనేది. సో లేదు. సో డబ్బుతో శాంతితో సంబంధం లేదండి. నువ్వు అది, ఈ శాంతి అనేది నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి, మన లైఫ్ని బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి వస్తుంటుంది. అందుకే జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా తక్కువగా ఆశించాలి. మనుషుల దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఏది ఆశించకూడదు. సో ఐ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ కిల్ యువర్ హ్యాపీనెస్ అంటారు. మనము ఐ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు, అది మన హ్యాపీనెస్ని కిల్ చేస్తుంది, సంతోషాన్ని కనపరచకుండా చేస్తుంది. సో అందుకే శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతి ఎప్పుడు వస్తుంది మనకు? సో మనము బైబిల్ చదువుకొని, ప్రార్థించుకొని, ఉన్న దాంట్లో తృప్తి పొంది, ఎక్కువ పక్కవాడు కారు కొనుక్కున్నాడు, నేను అప్పు చేసి కారు కొనుక్కోవాలి. పక్కవాడు బిల్డింగ్లు కొనుక్కున్నాడు, నేను అప్పు చేసి బిల్డింగ్ కొనుక్కోవాలి. సో దానివల్ల ఫైనాన్షియల్ ప్రెషర్ వచ్చి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల శాంతి కరువు అయిపోతాము. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వల్ల శాంతి కరువు అయిపోతాము. మెంటల్ ప్రెషర్, ఫైనాన్షియల్ ప్రెషర్, హెల్త్ ప్రెషర్స్, ఇవన్నీ కూడా మనము పెట్టుకుంటున్నాము. దేవుడైతే మనకు శాంతిని ఇచ్చేసి వెళ్ళాడు. సో మనంతా మనమే గొడవలకు వెళ్తున్నాము, కొట్లాటలకు వెళ్తున్నాము. మనం బాగున్నా కూడా అవతలోళ్ళు మనల్ని బాగుండనివ్వరండి. ఇదొక కేసు మనకు. సో మన జాగలో మనం ఉన్నా కూడా అవతలోడు, ఎదుటివారు, వాళ్ళు మనల్ని రెచ్చగొడుతుంటా అంటారు, మనకు శాంతి లేకుండా చేస్తుంటా అంటారు. అపవాది అలా ప్రయత్నిస్తుంటా అంటాడు. ఎంతసేపు మనం డిస్టర్బ్ కావాలనే అపవాది యొక్క ప్రయత్నం ఏంటిదంటే, మనం మెంటల్గా డిస్టర్బ్ కావాలి, మన మనస్సులో శాంతి లేకుండా ఉండాలి, కలవరపడాలి, అండ్ ఇంకా చింతించాలి, విచారించాలి. ఇవన్నీ కూడా అపవాది చేసే తంత్రాలు. సో ఎంతమంది లైఫ్లో నిజంగా శాంతి ఉందండి? నిజంగా 100 మందిలో తీస్తే 100 మందిలో శాంతి లేదు. ఎవరు కూడా పీస్ ఆఫ్ మైండ్గా లేరు, ఎవరిలో కూడా ప్రజెన్స్ లేదు. సో అందరూ కూడా హెల్త్ ప్రెషర్ అని, ఫైనాన్షియల్ ప్రెషర్ అని, ఆఫీస్ ప్రెషర్ అని, కుటుంబ సమస్యలని, పిల్లలతో సమస్య. మనం బాగున్నా మన పిల్లలు బాగాలేకపోతే వాళ్ళ ద్వారా కొన్ని సమస్యలు. సో మనం బాగున్న మన తల్లిదండ్రులు బాగాలేకపోతే వాళ్ళతో కొన్ని సమస్యలు, భార్య ద్వారా కొన్ని సమస్యలు, భర్త ద్వారా కొన్ని సమస్యలు. సో వీళ్ళ వల్ల ఏమవుతుంది? మనిషి ప్రశాంతతను కోల్పోతున్నాడు. సో దేవుడిచ్చిన బంధుత్వాల వల్ల కూడా మనకు ఏమవుతున్నాయి? ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అంటే మనశ్శాంతి లేకుండా అవుతుంది. సో ఎలా ఆపరేట్ చేయాలి ఈ దీర్ఘశాంతాన్ని అనేది మనం వాక్యంలో నేర్చుకుందాం. ఎలా వస్తుంది ఈ శాంతి? సో మనం అందరం బాగానే నడుస్తున్నాము, మనం బైక్ మీద బాగానే రోడ్డు మించే వెళ్తున్నాం, కానీ ఎదుటివాడు కూడా బాగానే రావాలి. అప్పుడే మనము ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా సేఫ్గా ఉండగలుగుతాం. అలాగే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటున్నప్పుడు అనేక మంది మనకు వ్యతిరేకంగా లేస్తుంటా అంటారు, అనేక మంది మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంటారు. మన హృదయం చాలా సెన్సిటివ్ హార్ట్ అండి. మనందరి హృదయాలు చాలా సెన్సిటివ్ హార్ట్. ఒక్కొక్కసారి నమ్మిన వాళ్ళే మోసం చేసినప్పుడు ఆ బాధ ఎక్కువగా ఉంటుంది, నమ్మిన వాళ్ళే అన్యాయం చేసినప్పుడు ఆ బాధ ఎక్కువ. మన లోపల శాంతం ఉండదు, కోపంతో, ద్వేషంతో రగులుకుంటూ ఉంటాం, పగతో రగులుకుంటుంటా ఉంటాం. సో దాన్ని మనం ఎలా ఆపరేట్ చేయాలి?
ఎందుకంటే ఆ కోపము ఆ ద్వేషం వల్ల మనకు మనశ్శాంతి పోతుంది. కొంతమంది చాలా ఎక్కువగా ఆశిస్తారు, నేను ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఎక్కువగా నేను అన్యాయం చేసి అన్ని అక్రమాలు చేసి సంపాదించాలని వాళ్ళు డబ్బు సంపాదించి వాళ్ళు శాంతిని కోల్పోతారు. సో నువ్వు ఎంత డబ్బు సంపాదించినంత మాత్రాన శాంతిని మాత్రం నువ్వు కొనుక్కోలేవు. సో అది నీ ఇన్నర్ పీస్, అది నీ ఇన్సైడ్ బాడీలోనే అది కలిగి ఉంటుంది. సో దానిని మనం ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాము వాక్యం ద్వారా. సో శాంతి, సమాధానము, దీర్ఘశాంతము, ఈ మూడిటి గురించి మనము ఆ, మ్, నేర్చుకుందాము. సో శాంతి అంటే తెలుసు, దీర్ఘశాంతం అంటే అవతలోడు రెచ్చగొట్టిన మనం రెచ్చకుండా మనము కోపం తెచ్చుకోకుండా ఉండడం, ద్వేషం తెచ్చుకోకుండా ఉండడం, మన మనసులో అదే పీస్ని కంటిన్యూ చేయడం, మన మనస్సు మీదికి ఏది తీసుకోవద్దు. సో అదే దీర్ఘశాంతము. ఇప్పుడు యేసుప్రభు వారిని అందరూ కూడా తిట్టారు, విమర్శించారు, ఆయనను దొంగ అన్నారు, ఆయన కూడా ఆయన ప్రశాంతతను కోల్పోలేదు, ఆయన ఇన్నర్ పీస్ని కోల్పోలేదు. ఎందుకంటే ఆయన తెలుసు ఆయన ఏ తప్పు చేయలేదని, ఆయన తెలుసు ఆయన ఏ పొరపాటు చేయలేదు, ఏ దోషం చేయలేదని, ఏ పాపం చేయలేదని. ఆయనకు తెలుసు వీళ్ళందరూ అన్యాయంగా అక్రమంగా ఆయన మీద నిందలు వేస్తున్నారని. ఆయన కూడా ఆ సమయంలో కూడా ఆయన దీర్ఘశాంతాన్ని కోల్పోలేదు. సో మన దేవుల్లో ఉన్న ఒక క్వాలిటీ ఏంటిదంటే దీర్ఘశాంతము, శాంతి, దీర్ఘశాంతము అండ్ సమాధానము. సో కాబట్టి వీటి గురించి మనం నేర్చుకుందాము. సమాధానము అంటే ఇంట్లో గొడవలు లేకుండా, కొట్లాటలు లేకుండా, శాంతితో సమాధానంతో మనం ఇంట్లో ఉండడము. అండ్ ఆఫీస్లో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా మన ద్వారా 10 మందికి పీస్ కావాలి, కానీ మన ద్వారా వాళ్ళు ప్రశాంతత కోల్పోదు. అండ్ ఇంకొకటి, మన జీవితంలో ఒకరి ద్వారా ప్రశాంతత కోల్పోవాల్సి వస్తుంది అంటే వాళ్ళకు దూరంగా ఉండడమే బెస్ట్. ఫ్రెండ్స్ అయినా లేకపోతే రిలేటివ్స్ అయినా. సో ఫ్యామిలీ మెంబర్స్ని దూరంగా పెట్టుకోలేము, కానీ వాళ్ళను మనము మార్చుకోవాలి, ఈ యొక్క లక్షణాలతో మార్చుకోవాలి. సో ఏ ఇంట్లో కూడా గట్టి గట్టిగా అరుచుకోవాలి ఉండొద్దండి, గొడవలు ఉండొద్దు, కొట్లాటలు ఉండొద్దు. ఇంట్లో గొడవలు కొట్లాటలు పెట్టించేది అపవాది, మిస్అండర్స్టాండింగ్. ఇవన్నీ దేనివల్ల అవుతున్నాయి? శాంతి, సమాధానము, దీర్ఘశాంతము మనిషి దేనివల్ల కోల్పోతున్నాడు అంటే మిస్అండర్స్టాండింగ్, అపార్థము చేసుకోవడం వల్ల. సో మనం అర్థం చేసుకున్న అవతలి వాళ్ళు అపార్థం చేసుకుంటారు అదే విషయాన్ని. సో అపార్థం చేసుకోవడం వల్ల మన గురించి నెగిటివ్గా మాట్లాడడం, నెగిటివ్గా ఆలోచించడం. సో దీనివల్ల శాంతి, సమాధానము, దీర్ఘశాంతము కోల్పోవడం జరుగుతుంటుంది. సో చూద్దాము. సో యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. అందుకే మీరు చూడండి, క్రైస్తవులలో చాలామంది కూడా దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సో అందరు ఉన్నట్టుగా క్రైస్తవులు ఉండరు. సో నిజంగా వాక్యాన్ని వెంబడించేవారు, నిజంగా దేవుని ప్రేమను రుచి చూసిన వాళ్ళు, నిజంగా దేవుడు అంటే ప్రేమ ఉండి భయభక్తులు ఉన్న వాళ్ళు, వాళ్ళ లోపల దీర్ఘశాంతంతో ఉంటారు. వాళ్ళు కోప్పడ్డా కూడా నవ్వుతూ ఉంటారు. వాళ్ళు పీస్, లోపల ఇన్నర్ పీస్ని వాళ్ళు కోల్పోరు, ఎందుకంటే దేవుడు వాళ్ళకి అది ఇచ్చేశాడు. సో మనందరం కూడా అడగాలి దేవుణ్ణి, అయ్యా నాకు శాంతిని ఇవ్వండి, మనశ్శాంతిని ఇవ్వండి, దీర్ఘశాంతాన్ని ఇవ్వండి అని ప్రార్థించుకోవాలి. సంతోషము, ఆనందము ఇవన్నీ అడుగుతూనే వస్తాయండి. చాలామంది కూడా మనము జీవితంలో 100%లో 80% మనకు కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, నిందలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నష్టాలు, బాధలు అన్నీ ఇవే ఉంటాయి. ఒక 10-20% ప్రతి ఒక్కరి మానవ జీవితంలో 10-20% మాత్రమే ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అందుకే హ్యాపీనెస్ టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో దేవుడట మనకు శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నేను ఈ దేవుని నమ్ముకున్న కొత్తలో నాకు దేవుడిచ్చిన మొట్టమొదటి గిఫ్ట్ ఇదే అండి. ఇదే గిఫ్ట్ ఇచ్చాడు. అప్పటి వరకు నాకు కలవరం, అప్పటి వరకు మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు. ఈ దేవుడు నమ్ముకున్న తర్వాత ఇది దేవుడు నాకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన ఎక్కడైతే ఉంటాడో, ఏ మనస్సులో అయితే నివాసం చేస్తాడో ఆ మనస్సులో శాంతి, సమాధానము, దీర్ఘశాంతం ఉంటుంది. సో అందుకే అలౌ గాడ్ ఇన్ యువర్ హార్ట్, దేవుణ్ణి నీ మనసులోకి అంగీకరించు. అప్పుడు దేవుడు నీకు మనశ్శాంతిని, దీర్ఘశాంతాన్ని దయచేస్తాడు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. సో చూసారా అండి, ఈ శాంతి అనేది, ఈ పీస్ ఆఫ్ మైండ్ అనేది, ప్రజెన్స్ అనేది దేవుడి దగ్గర నుంచి మాత్రమే వస్తుందండి. ఆయన ఇస్తేనే వస్తుంది, మన వల్ల అయితే కాదండి. అందుకే లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్భాటాలకు వెళ్ళొద్దు. మనకు దేవుడు ఎంతైతే ఇచ్చాడో అందులోనే తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే మనకు శాంతి, దీర్ఘశాంతము, మనశ్శాంతం వస్తుంటుంది. చాలామంది పక్కవాడిని కంపేర్ చేసుకొని, వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, నేను కూడా అప్పు చేసి ఇల్లు కొనుక్కోవాలి, వాళ్ళు కారు కొనుక్కున్నారు, నేను కూడా అప్పు చేసి కారు కొనుక్కోవాలి అని ఆ ఫైనాన్షియల్ ప్రెషర్లో పడి వాళ్ళు ఇక కదలలేక, మెదలలేక, అప్పులు కట్టుకోలేక వాళ్ళు జీవితాంతము ఆ ప్రెషర్లో ఉండి దీర్ఘశాంతాన్ని కోల్పోతారు.
సో అలాగే భార్య వల్ల భర్తకు మనశ్శాంతి లేకపోవడం, భర్త వల్ల భార్యకు మనశ్శాంతి లేకపోవడం, పిల్లల వల్ల మనకు మనశ్శాంతి లేకపోవడం, మన వల్ల పిల్లలకు మనశ్శాంతి లేకపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అపవాది మిస్అండర్స్టాండింగ్ చేపిస్తుంటా అంటాడు, నలుగురు మధ్యలో ఉండి గొడవలు పెట్టిస్తుంటా అంటాడు. అందుకే ఫ్యామిలీలో కూర్చున్నప్పుడు, ఫ్యామిలీ ప్రేయర్ ప్రతిరోజు కంపల్సరీ ఉన్నప్పుడు, ప్రతిసారి చేసినప్పుడు నా ఫ్యామిలీలో యూనిటీని దయచేయి ప్రభు అని ప్రార్థించాలి. నా ఫ్యామిలీలో, నా కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయి ప్రభువ, యూనిటీని దయచేయి ప్రభువ. యూనిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఫ్యామిలీలో. భర్త ఒకటి చెప్తే భార్య ఇంకోటి చెప్పడం, భార్య ఒకటి చెప్తే భర్త ఒకటి చెప్పడం, తల్లిదండ్రులు ఒకటి చెప్తే పిల్లలు ఒకటి చెప్పడం, పిల్లలు ఒకటి చెప్తే తల్లిదండ్రులు ఒకటి చెప్పడం. నో, ఫ్యామిలీ ఈజ్ ద యూనిటీ మీద, అండర్స్టాండింగ్ మీద నడవాలి ఎప్పుడైనా కూడా ఫ్యామిలీ. సో మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కూడా మనకు మనశ్శాంతి, అక్క ద్వారానో, చెల్లె ద్వారానో, అన్న ద్వారానో, తమ్ముడు ద్వారానో, లేకపోతే తల్లి ద్వారానో, భార్య ద్వారానో, పిల్లల ద్వారానో మనకు ఈ మనశ్శాంతి కూడా కోల్పోతున్నాము. అంటే అపవాది వాళ్ళ ద్వారా మనల్ని అటాక్ చేస్తుంటాడు, వాళ్ళ ద్వారా వాళ్ళను రెచ్చగొట్టి మన మనశ్శాంతి లేకుండా చేస్తుంటా అంటాడు. ఆ సమయంలో కూడా మనము రెస్పాండ్ కాకుండా ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో, పీస్ ఆఫ్ మైండ్తో ఉండి గొడవలు కొట్లాటలు పెట్టుకోకుండా ఉన్నామనుకో, అప్పుడు మనము జయించిన వాళ్ళం అవుతాము. సో దేవుడు ఏమంటున్నాడు, నేను శాంతి నీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. సో హృదయంలో ఈ లోకంలో శాంతి అనేది లేదండి. మొత్తం అశాంతితో, మనస్పర్ధలతో, అపార్థముతో, లేకపోతే గొడవలతో, కొట్లాటలతో నిండి ఉంది ఈ లోకమంతా కూడా. ఇలాంటి లోకంలో మనం నివసిస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా మనకు కూడా ఈ యొక్క మనశ్శాంతి అనేది ఉండదు. అందుకే మనము దేవుణ్ణి ప్రార్థించుకోవాలి, అయ్యా నాకు డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు కూడా నా జీవితంలో పరిచయం కావద్దు. అది ఆఫీస్లో అయినా, ఇంట్లో అయినా, లేకపోతే సంఘంలో అయినా, మీరుంటున్న గృహం దగ్గరైనా కూడా, మీ ఇంట్లో వాళ్ళు కూడా. ఎలా అంటే మనము ఇంట్లో వాళ్ళు ప్రార్థించినప్పుడు మాత్రము ఫస్ట్ ప్రేయర్ ఇదే ఉండాలండి, యూనిటీ. మా నలుగురు ఉంటే కుటుంబంలో నలుగురు, ఐదుగురు ఉంటే ఐదుగురు పేర్లు పెట్టి మరి మా నలుగురిలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి, మా నలుగురిలో అండర్స్టాండింగ్ని దయచేయండి, మా నలుగురిలో యూనిటీని దయచేయండి, మా నలుగురిలో ఏక మనస్సుని, ఏక ఆలోచనను పుట్టించండి అని ప్రార్థించాలి. మన కుటుంబ సభ్యుల ద్వారా మనకు ఎందుకు మనశ్శాంతి ఉండదంటే, మన ఆలోచనలు అవతలవాడి ఆలోచనలు వేరున్నప్పుడు, మన యొక్క విధానము అవతలవాడు, మన కుటుంబ సభ్యుల్లో ఇంకొకరి విధానం వేరున్నప్పుడు ఈ దీర్ఘశాంతాన్ని, మనశ్శాంతిని కోల్పోతాము. అదే ఒకప్పుడు తీసుకుందాం, 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం భర్త ఏది చెప్తే అది భార్య ఫాలో అయ్యేది, భార్య ఏది చెప్తే పిల్లలు ఫాలో అయ్యేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఈ లోకమంతా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికి వాళ్ళే రాజు అయిపోయారు, ఎవరికి వాళ్ళే పెద్ద మనుషులు అయిపోయారు. ఒకప్పుడు ఇంటికి ఒక్కడే పెద్ద మనిషి ఉండే, తాత ఏది చెప్తే పిల్లలు అది, తండ్రి అదే వినేవాడు, తండ్రి ఏది చెప్తే మనవరాలు అందరూ ఒకటే విధంగా వినేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరిది పోకడ వాళ్ళదే, ఎవరి ఆలోచన విధానం వాళ్ళదే, ఎవరి ఇంటెన్షన్ వాళ్ళది అయిపోయింది. ఒక హైరార్కీ అనేది లేకుండా పోయింది. అదే ఒకప్పుడు అలా కాదు, ఇంటికి పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో ఆ పెద్ద మనిషి మాటకు లోబడి ఉండేవాళ్ళు మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా. సో అందుకే ఒకప్పుడు ఫ్యామిలీలో యూనిటీ ఉండేది, ఒకప్పుడు ఫ్యామిలీలో ఏక మనస్సు ఉండేది, ఏక ఆలోచనలు ఉండేది. కానీ ఇప్పుడు అలా లేకుండా అవుతుంది. నలుగురుంటే 4 మనస్తత్వాలు, నలుగురుంటే 4 ఆలోచన విధానాలు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఈ కాలంలో మేము చెప్పినట్టే మా పేరెంట్స్ వినాలి అన్నట్టుగా మారిపోతున్నారు. సో అందుకే ఇవన్నీ అపవాది చేస్తున్న క్రియలు. ఇంట్లో గొడవలు ఉండొద్దండి, గట్టిగా అరుచుకోవాలి, గట్టిగా మాట్లాడాలి, సో నోరు పారేసుకోవడాలు, ఇవన్నీ అపవాది క్రియలు, మంచి దేవుడి యొక్క క్రియ కాదు. దేవుడు ఏ గృహంలో ఉంటాడో, దేవుడు ఎవరి హృదయంలో ఉంటాడో అక్కడ శాంతి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. లేకపోతే ఇంట్లో భార్య గట్టిగా అరవడము భర్త మీద, లేకపోతే భర్త గట్టిగా పిల్లల మీద అరవడం, సో గట్టిగా అరవడం వల్ల, గట్టిగా మాట్లాడడం వల్ల ఇవన్నీ అపవాది క్రియలండి. నోరు పారేసుకోవడం అనేది అపవాది క్రియ, కోపం తెచ్చుకొని గట్టిగా అరవడము ఇది అపవాది క్రియ. సో ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, దీర్ఘశాంతి ఉండదు, అపవాది క్రియలు నడుస్తున్నట్టు గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే ప్రేర్ చేయండి, ఈ గృహంలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి, మా మనస్సులో శాంతిని, సమాధానాన్ని దయచేయండి, మా కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి అని ప్రార్థించుకోండి. ఎందుకంటే శాంతి లేకపోతే ఎన్ని సంవత్సరాలు బ్రతికినా వేస్టే. ఎంత సంపాదించినా కూడా మనిషికి సుఖము లేకపోతే, సంతోషము లేకపోతే, ఆనందము లేకపోతే
ఆ సంపాదించిన సంపాదన కూడా వేస్టే. ఎంత ప్రాపర్టీస్ కొనుక్కున్నా అవన్నీ కూడా వేస్టే. అందుకే మీ హృదయంను కలవరపడనీయకుడి, వెర్వనీయకుడి. సో కలవరపడితేనే చింత, విచారణ, కలవరపడడం, భయపడడం, వెర్వనీయడం, ఇవన్నీ కూడా ఏమవుతుంటాయి, మన మనశ్శాంతిని కోల్పోవడానికి ఇవన్నీ కూడా కారణమవుతుంది. అందుకే మన హృదయంలో ఏముండాలి, శాంతి, సమాధానము, దీర్ఘశాంతం ఉండాలి. సో అందుకే ఈ రోజు నుంచి మీరందరూ కూడా ప్రార్థించుకోండి. నాకు తెలుసు ఏ కుటుంబంలో శాంతి లేదు, ఏ కుటుంబంలో సమాధానం లేదు. అందరి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా మెంటల్ ప్రెషర్స్, బిజినెస్ ప్రెషర్స్, ఫైనాన్షియల్ ప్రెషర్స్ అందరి కుటుంబాల్లో ఉన్నాయి. అందరి మనసు కలవరపడుతుంది. అందరి మనసులో కూడా ఏదో ఒక చింత, ఏదో ఒక విచారణ, ఏదో ఒక బాధ, ఏదో ఒక లోటు, అందరి మనసులో కూడా కలవరపడే మనసు, వెరువపడే మనసు, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటిని జయించవచ్చు మనము. ఎందుకంటే ఆల్రెడీ ఆయన వాక్యం ఇచ్చేశాడు అంటే ఆయన మనకు సమాధానం ఇచ్చేశాడు అన్నట్టే. వాక్యం ఇచ్చేశాడంటే ఇది మనకు అనుగ్రహించేశాడు అన్నట్టే. ఈ ఆశీర్వాదము, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. సో ఆల్రెడీ ఇచ్చేశాను నేను. సో అడగండి, మీరు అవన్నీ పొందుకుంటారు. సో మనందరం కూడా అడగాలి, మనం పొందుకోగలుగుతాము. అందుకే తక్కువగా ఆశించాలి. అలాగే తక్కువగా మనము ఎక్కువగా ఆశించకూడదు. మన జీవితంలో దేవుడు తక్కువగా, ఓకే నీ శాలరీ ఎంత ఉందో అంతవరకే నువ్వు ఖర్చు పెట్టుకో, అంతవరకే నువ్వు తృప్తిగా ఉండు. లేనిపోని పోకడలకు వెళ్ళి నీ శాంతిని పాడు చేసుకోవద్దు. అందుకే మనము మన మనసుకు తెలిసి ఉండాలి మనం ఏంటిది అనేది. నీ గురించి చెడుగా మాట్లాడారా, అప్పుడు కూడా మనము మనశ్శాంతిని కోల్పోతాము. అప్పుడు నీకు తెలిసి ఉండాలి నువ్వేంటిది అనేది. ఆ తప్పు చేసావా చేయలేదా, ఆ పొరపాటు చేసావా చేయలేదా, నీ గురించి వాడు అబద్ధ సాక్ష్యం చెప్తున్నాడా, అయితే దేవుడే శిక్షిస్తాడు. సో మనము బాధపడాల్సిన అవసరం లేదు. సో దానివల్ల కూడా మన శాంతిని కోల్పోతాము. సో ఇట్స్ ఏ మల్టిపుల్ వేస్. మన హృదయం లోపలికి ఆ కలవరం రానివ్వద్దు. ఆ యొక్క ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ వినండి, మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్, బిజినెస్ మ్యాన్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళు ఎవ్వరు కూడా పట్టించుకోరండి. ఎవరు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు పట్టించుకోరు. జస్ట్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దాని మీదనే ఫోకస్ చేస్తారు. సో మనం ఏం చేయాలనుకుంటున్నామో దాని మీదనే ఫోకస్ చేద్దాం. సో అంతేకాని వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు అది చేస్తున్నారు. అందుకే నీ లైఫ్ ఎప్పుడు కూడా ఒకరితో కంపేర్ చేసుకోవద్దండి. అక్కడే మెయిన్ మనశ్శాంతి కరువయ్యేది. మనిషి బ్రతకడానికి ఎక్కువగా అవసరం లేదు, కానీ పక్కోడిని చూసుకొని వాడిలాగా బ్రతకాలనుకున్నప్పుడే మనకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి. దేవునికి ఇచ్చాడు ఎంతో కొంత, ఉన్న దాంట్లో తృప్తిపడు. ఇంకా ఇస్తే దేవుని అడుగు, ఇంకా ఇవ్వమని, తీసుకో, పొందుకో, ఉన్న దాంట్లో తృప్తిగా తిను. ఎంత సంపాదించినా 3 పూటల భోజనం తినలేక మంచిగా పడుకున్నాక కంటికి నిద్ర రాకపోతే అది వృధా అండి. సంపాదించిన సంపాదన కూడా వృధా. అందుకే తక్కువగా ఆశించాలి. మనం ఎప్పుడైనా కూడా ఎక్కువగా మనశ్శాంతిగా ఉంటాము. చాలామంది ఎక్కువగా ఆశిస్తారు, తక్కువగా మనశ్శాంతిగా ఉంటారు. సో చాలామంది వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు కూడుకపోతుంటా అంటారు. వాళ్ళకు చాలామంది ఇప్పటికి కూడా డబ్బుకే ఎక్కువ విలువిస్తారు, కానీ సంతోషానికి, ఆనందానికి, మనశ్శాంతికి ఎప్పుడు విలువ ఇవ్వరు. నేను ఎప్పుడు కూడా డబ్బుకు విలువ ఇవ్వనండి. సంపాదించాలని అని దేవుడిస్తే ఓకే, అలా అని ఇవ్వకపోయినా కూడా నేను అడ్జస్ట్ అవ్వడం, లేకపోతే దేవుణ్ణి అడిగి పొందుకోవడం జరుగుతుంది, కానీ డిసప్పాయింట్ అవ్వడం అనేది ఉండదు. సో అందుకే శాంతికి పోగొట్టుకోకూడదు, ఆర్భాటాలకు పోవద్దు. ఎప్పుడైనా కూడా వాళ్ళు అన్ని 10,000 పెట్టి పట్టు చీర కొనుక్కున్నారు, నేను 20,000 పెట్టి కొనుక్కుంటా. నో. మనం ఎప్పుడు కూడా మన లైఫ్ స్టైల్ని ఇంకొకరితో కంపేర్ చేసుకోవద్దు. ఫస్ట్ యు నీడ్ టు అనలైజ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు అనలైజ్ చేసుకో. నాకు ఎంత కావాలి, నాకు ఎంత వస్తుంది, నేను బాగుంటాను, ఎంతలో నేను సంతోషంగా ఉంటాను అన్నది మనము నేర్చుకోవాలి ఎప్పుడైనా కూడా. సో శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. సో ఇది లేక అనేక కుటుంబాలను చూస్తున్నాను. ఏ కుటుంబంలో కూడా శాంతి లేదు, ఏ కుటుంబంలో సమాధానం లేదు. కోర్టు కేసులు, పోలీస్ కేసులు, అన్నదమ్ముల గొడవలు, అక్క చెల్లెళ్ళ గొడవలు, భార్యాభర్తల గొడవలు, పిల్లలతోటి గొడవలు. సో మనం బాగున్నా కూడా మనల్ని బాగుండనివ్వకుండా చేసేవాళ్ళు. సో మన జాగలో మనం బ్రతుకుతున్నా కూడా బ్రతకనిచ్చని వాళ్ళు. సో గొడవలు, కొట్లాటాలు, అల్లర్లు, పోకిరి చేష్టలు, ఇవన్నీ కూడా క్రైస్తవుడికి సరితూగనది, క్రైస్తవుడికి సరైనది కాదు. సో మనకు సరైనది ఏంటిది? శాంతి.
సో ఆ శాంతి ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉన్నట్టే. దేవుడు ఉన్న దగ్గరనే ఆ శాంతి, దీర్ఘశాంతము, మనశ్శాంతం ఉంటుంది. సో ప్రార్థించుకోండి, అయ్యా నా జీవితంలో దీర్ఘశాంతము కావాలి, నా మనస్సులో దీర్ఘశాంతం కావాలి, నాకు నా కుటుంబానికి శాంతిని దయచేయండి, నాకు నా కుటుంబానికి యూనిటీని దయచేయండి, నాకు నా కుటుంబానికి ఆరోగ్యాన్ని దయచేయండి, నాకు నా కుటుంబానికి ఏక మనస్సుని కలగచేయండి, ఏకాత్మను కలగచేయండి, ఏక ఆలోచనను పుట్టించునైనా అని ప్రార్థించండి. ఎందుకంటే యూనిటీ లేకుండా ఆ ఫ్యామిలీ నిలకడగా ఉండలేదండి. యూనిటీ లేకుండా ఆ ఫ్యామిలీ సంతోషంగా ఉండలేదు. తండ్రి ఒకటి చెప్తే తల్లి ఒకలాగా వినడం, భార్య ఒకటి చెప్తే భర్త ఒకలాగా, భర్త ఒకటి చెప్తే భార్య ఇంకోటి, ఇద్దరు ఒకటి చెప్తే పిల్లలు ఒకలాగా, నలుగురు ఉంటే నలుగురు నాలుగు రకాలుగా ఉన్నారనుకోండి, దేవుడు ఆశీర్వదించలేడు. ఏ కుటుంబం అయితే గొడవలతో కొట్లాటలో ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించలేడు. ట్రస్ట్ మీ, మీ కుటుంబము మీరు ఆశీర్వదించబడాలంటే గొడవలు మానుకోవాలి, కొట్లాటలు మానుకోవాలి, అల్లర్లు మానుకోవాలి, ఒకరినొకరు మనస్పర్ధలు మానుకోవాలి, ఒకరినొకరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం మానుకోవాలి, ఒకరినొకరు అపార్థం చేసుకోవడం మానుకోవాలి. సో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించలేడు. ఏ కుటుంబం అయితే యూనిటీగా ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవుళ్ళు ఎదుగుతుందో, శాంతి సమాధానంతో ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు కుటుంబంలో అందరూ శాంతిగా ఉన్నారు, కానీ భర్త త్రాగొచ్చి గొడవ చేస్తున్నాడు. ఆ భర్త త్రాగొచ్చి గొడవ చేయడం వల్ల కూడా అక్కడ అపవాది క్రియలు పనిచేస్తున్నాయి, కానీ దేవుడి క్రియలు పనిచేయట్లేదు. సో అందుకే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించలేడు. సో అపవాది చేత నడిపించబడే ఏ కుటుంబం కూడా ఆశీర్వదించబడలేదు. ఏ కుటుంబంలో అయితే యూనిటీ ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే మనశ్శాంతి ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే గొడవలు కొట్లాటలు లేకుండా నలుగురు ఉంటే నలుగురు ఏక మనస్సై, ఏక ఆత్మై, ఏక ఆలోచనై నడుచుకుంటారో ఆ కుటుంబాన్ని దేవుడు మహాభీకరంగా ఆశీర్వదిస్తాడు. మహాభీకరంగా ఆశీర్వదిస్తాడు. ఒకసారి నోవాహును చూద్దామండి. నోవాహు తన కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు, ఎందుకు రక్షించాడు? ఆ కుటుంబంలో యూనిటీ ఉంది, ఆ కుటుంబంలో దేవుడి యొక్క శాంతి ఉంది, సమాధానం ఉంది, దేవుడి యొక్క భయం ఉంది, భక్తి ఉంది. అందుకే దేవుడు ఆ లోకాన్నంతా తుడిచేసిన నోవాహు కుటుంబాన్ని తుడిచివేయలేకపోయాడు. అలాగే యోబు కుటుంబంలో కూడా దేవుడు అంటే భయభక్తులు. యోబు ఏ చెప్తే అది కుటుంబ సభ్యులు పాటించేవాళ్ళు. యూనిటీ ఉంది యోబు కుటుంబంలో కూడా. అందుకు ఒక సందర్భంలో కష్టం వచ్చినా కూడా దేవుడు మళ్ళీ రెండింతల ఆశీర్వాదాన్ని ఆ కుటుంబానికి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఆ రోజు భూలోకాన్నంతా తుడిచివేసినప్పుడు నోవాహు యొక్క కుటుంబము దేవుడి ముందు శాంతి సమాధానంగా, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంది. అందుకే నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆ జనరేషన్స్ అన్నీ కూడా నోవాహు ద్వారానే వచ్చాయి. సో అలా ఉంటుందండి. కుటుంబానికి దేవుడు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాడు. కుటుంబ సమస్యలు, అందుకే చాలామందికి నాకు ఫోన్స్ వస్తాయి, గర్భఫలం లేదు బ్రదర్. నేను ఒకటే అంటాను, మీ భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉందా? లేదు. సో దేవుడు మీ భార్య భర్తల మధ్యనే అండర్స్టాండింగ్ లేకపోతే మీకు పిల్లల్నిచ్చి ఆయన పిల్లల్ని మళ్ళీ మీ గర్భంలో సృష్టించి వాళ్ళని ఎందుకు ఆయన పెట్టాడు కదా. దేవుడికి నమ్మకం ఉండాలి. ఈ భార్య భర్తలు సంతోషంగా ఉంటారు, గొడవలు పెట్టుకోరు. వీళ్ళకు నేను పిల్లల్ని ఇస్తే వాళ్ళు బాగా పోషిస్తారు, వాళ్ళు బాగా పెంచుతారని దేవుడికి కూడా నమ్మకం రావాలి కదా. రాకపోతే ఎలా నేను ఫస్ట్ మీరు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ తీసుకొచ్చుకోండి, ఆటోమేటిక్గా పిల్లలు వస్తారని నేను చెప్పేవాడిని. సో అలా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, పిల్లలు కూడా వచ్చారున్నారు. ఇప్పుడు భార్య భర్తలు గొడవ పడుతూనే ఉన్నారు. సో వాళ్ళకు పిల్లల్ని దేవుడు ఎలా ఇస్తాడు? ఎందుకంటే పెళ్ళైనాక కూడా వీళ్ళంటే అజ్ఞానంతో గొడవలు పడుతున్నారు. మరి పిల్లలు ఏం తప్పు చేశారు? దేవుడు అలా ఇవ్వడు కదా, వాళ్ళని కష్టపెట్టాడు కదా, చిన్న పిల్లల్ని, పసిపిల్లల్ని. సో ఇచ్చిన తర్వాత కూడా గొడవలు పడుతున్నారు. సో ఎప్పుడైనా పిల్లల ముందు భార్య భర్తలు ఎప్పుడు కూడా గొడవ పడద్దండి. ఏదన్నా ఉంటే వాళ్ళు లేనప్పుడు మాట్లాడుకోవాలి, వాళ్ళు లేనప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే దానివల్ల పిల్లలు డిస్టర్బ్ అవుతుంటారు. పిల్లల మనసును ఎప్పుడు కూడా మనము కలవరపడనీయద్దు, అయ్యో మా మమ్మీ డాడీ ఇలా కొట్టుకుంటున్నారే అని మన ద్వారా వాళ్ళు కూడా మనశ్శాంతిని కోల్పోవద్దు. సో ఏదన్నా ఉంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడమో చేసుకోవాలి. సో పిల్లల ముందు ఫైనాన్స్ మ్యాటర్ కావచ్చు, లేకపోతే భార్య భర్తల సమస్య కావచ్చు, ఆఫీస్ సమస్యలు కావచ్చు, ఏది కూడా మీరు డిస్కస్ చేయొద్దు. వాళ్ళకు చేయాల్సిందల్లా మనకి ఇవ్వాల్సిందల్లా మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, గుడ్ హెల్త్ మనం ఇవ్వాలి, మంచి ఫుడ్ పెట్టాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ బట్టలు ఇవ్వాలి, అలాగే వాళ్ళకు మనశ్శాంతిని కూడా ఇవ్వాలి. చాలామంది మా పాప చెప్తుంటారు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు డైవర్స్ అయిపోయి పాపను ఎక్కడో నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచుతున్నారు, లేకపోతే పాపకు ఆయాను పెట్టారు. సో ఇలా చాలా కంప్లైంట్స్ నేను వింటున్నాను మా పిల్లల నుంచి కూడా. సో కుటుంబంలో ఏం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, అండర్స్టాండింగ్ లేదు.
సో ఇప్పుడు అర్థమవుతుందండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఇది లేదు ఏ కుటుంబంలో, ఏ మనస్సులో కూడా. అది మనంతా మనమే చెడగొట్టుకున్నాము. సో దేవుడు అడిగాడా భార్య భర్తలు గొడవ పెట్టుకోమని? దేవుడు అడిగాడా అప్పులు చేసి ఆస్తులు కొనుక్కోమని? దేవుడు అన్నాడా నీకు ఇతరులను ఇతరులను మనశ్శాంతి లేకుండా చేయమని? సో దేవుడు ఎక్కడ చెప్పలేదే. నీకున్న దాంట్లో తృప్తిగా ఉండి, మనశ్శాంతిగా ఉండు, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు అని చెప్పాడు. కానీ సో లేనిపోని ఆర్భాటాలకు వెళ్ళి నువ్వు గొడవలకు కొట్లాటలకు వెళ్ళమని చెప్పలేదు. సో ఏ మనసు అయితే దీర్ఘశాంతంతో నిండుకుంటుందో, ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం ఉంటుందో ఆ కుటుంబము వర్ధిల్లుతుంటుంది. సో చూద్దాము నెక్స్ట్. సో 2 తెస్సలోనికీయులకు రాసిన 3:16 సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. చూసారండి, ఆయన అనుగ్రహిస్తేనే వస్తుంది శాంతి, సమాధానము అంటే మనకు గొడవలు లేకుండా, కొట్లాటలు లేకుండా, మనము ఉన్న దాంట్లో తృప్తి ఉండి సోకే సమాధానంగా ఉంటున్నాము. సో దేవుళ్ళు ఎదుగుతున్నాము, వాక్యంలో ఎదుగుతున్నాము, ఎవరి జోలికి మనం వెళ్ళట్లేదు, మన జోలికి ఎవరు రావట్లేదు. సో మనకు ఏ టెన్షన్ లేదు, మెంటల్ ఫైనాన్షియల్ ప్రెషర్ లేదు, హెల్త్ ప్రెషర్స్ లేవు, అండ్ గొడవలు లేవు, కోట్లాటలు లేవు. సో మంచిగా మనశ్శాంతిగా ఉంటున్నాము. సో అది దేవుడే అనుగ్రహిస్తాడండి. ఇప్పుడు దావీదు రాజైనాక 40 సంవత్సరాలు ఆయనకు నెమ్మది చేశాడండి. 40 సంవత్సరాలు దావీదు రాజైన తర్వాత నలుదిక్కుల నెమ్మదిని చేశాడని, నెమ్మదిని దేవుడు ఇచ్చాడని ఉంటుంది దావీదుకి. ఏ శత్రువు కూడా తన మీదకి యుద్ధం చేయడానికి రాలేదు. సో నలుదిక్కుల నెమ్మది, తన రాజుగా ఉన్నప్పుడు 40 సంవత్సరాలు రాజ్యంలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని కూడా ఇచ్చేశాడు. ఎవరు కూడా శత్రు సైన్యము ఎవరు కూడా తనను అటాక్ చేయడానికి రాలేదు. సో మన జీవితంలో కూడా నలుదిక్కుల నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేయమని అడగాలి. సో గొడవలు, కొట్లాటలు, ఫైనాన్షియల్ ప్రెషర్, హెల్త్ ప్రెషర్, మెంటల్ ప్రెషర్స్ ఇవన్నీ తీసివేయమని అడగాలి. సో మనము ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు, వీటిని కూడా మనం అడిగి పొందుకోవాలి. ఎందుకంటే సో చాలామంది లైఫ్లో కూడా నేను చూస్తున్నాను, నాకు వచ్చే ప్రేయర్ రిక్వెస్ట్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అంత ఘోరమైన అష్ట కష్టాలు ఒక్కొక్కరికి. ఎవరి మనసులో కూడా శాంతం లేదు, ఎవరికి సమాధానం లేదు, కలవరపడడం, భయపడడం, బెదురు, దిగులు, చింత, విచారణ ఇవన్నిటితో మనిషి జీవితం నిండుకొంది. అలాంటప్పుడు మనిషి జీవితం ఎందుకండి? సో ఉన్నదే చిన్న జీవితము, అంటే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అందులో సగం జీవితం అయిపోయింది. ఈ సగం జీవితం కూడా మనకు ఎన్నో ఆర్థిక సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, ఎన్నో బలహీనతలు, సుఖము లేదు, సంతోషం లేదు, సౌఖ్యం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, మనశ్శాంతి లేదు. సో ఇవన్నీ కూడా లేవు. సో మన నెక్స్ట్ జీవితం కూడా అలాగే ఉంటాయి. ఇక ఎందుకు? మనిషి జీవితం 100% తీసుకుంటే 80-90% కష్టాలే, 80-90% అవమానాలే, 80-90% బాధలే, చింతలే, విచారణలే. సో మిగిలిన 10% ఆ సంతోషం 10% కాస్త ఇలా వచ్చి అలా వెళ్తుంది. సంతోషం అనుకున్న టైంలో మళ్ళీ ఏదో ఒక బాధ, ఆనందంగా ఉన్న సమయంలోనే ఇంకేదో ఒక విచారణ, ఏదో ఒక బాధ, ఏదో ఒక గొడవ, ఏదో ఒక కొట్లాటలు. నో 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 ఇదన్నీ కూడా దేవుడిచ్చేది కాదు, అపవాది మన పట్ల చేస్తున్న తంత్రాలు ఇవన్నీ కూడా. దేవుడు మనకైతే సమాధానం ఇచ్చేశాడట, సమాధానకర్తయగు ప్రభు. సో ఆయన సమాధానానికి కర్త ప్రభు. తాను ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను, సో ప్రతి విధము చేతను నీ కుటుంబంలో సమాధానం ఉండాలి, నీ ఉద్యోగంలో సమాధానం ఉండాలి, నీ యొక్క సంపాదించే సంపాదనలో. అంటే కొంతమంది నెలకు 10 లక్షలు సంపాదించినా కూడా వాళ్ళకు సుఖం ఉండదండి. కొంతమంది నెలకు ₹1,00,000 సంపాదించినా వాళ్ళు సుఖంగా ఉండగలుగుతారు. సో సమాధానము లేదు, ఆ సంపాదించే సంపాదనలో సమాధానం లేదు. సో ఏదో ఎవడొస్తాడో, ఏ కోర్టు కేసు వేస్తాడో, ఏమిస్తాడో అని ఏదో ఒక భయము, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక చింతన, ఏ దొంగ వచ్చి ఏది పట్టుకొని వెళ్తాడో అదొక విచారణ. సో సమాధానం అనుగ్రహించును గాక. సో ఆ దేవుడు ఇస్తేనే మనకి సమాధానం ఉంటుంది, శాంతి ఉంది. ప్రభు మీకు అందరికీ తోడే ఉండును గాక. ఇది ప్రభు తోడు లేకపోతే నీకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమ, ఇవన్నీ కూడా దేవుడి వల్లనే వస్తుంది. దేవుడు తోడే ఉండాలంటే ఆయన యొక్క క్యారెక్టర్ని మనము అవలంబించుకోవాలి. ఇప్పుడు ఈ గొడవలు, కొట్లాటలు ఎవరు పెట్టిస్తారు తెలుసా అండి? అపవాది. భార్య బాగానే ఉంటుంది, భర్తను ఎగేస్తుంటా అంటాడు అపవాది. భర్త మనసుని మార్చేసి భార్యను కొట్టేలాగా చేస్తుంటా అంటాడు, భార్యను తిట్టేలాగా చేస్తుంటా అంటాడు. లేకపోతే భర్త బాగుంటాడు కానీ భార్య మనసు మార్చేసి, భార్య ద్వారా అటాక్ చేసి, భార్య ద్వారా తిట్టేలాగా చేస్తాడు అపవాది. సో ఏ కుటుంబంలో అయితే తిట్లు ఉంటాయో, ఏ కుటుంబంలో అయితే బూతులు మాట్లాడడం ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే గొడవలు, కొట్లాటలు, అల్లర్లు,
ఏ కుటుంబం అయితే గట్టి గట్టిగా అరుచుకోవడాలు ఉంటుందో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఒకటి చెప్తున్నాను, అక్కడ అపవాది పని చేస్తున్నట్టు. ఏ కుటుంబంలో అయితే శాంతి ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే సమాధానం ఉంటుందో ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కడ ప్రభువు మీకు తోడే ఉన్నాడని అర్థము. దీన్ని బట్టి మనం ఏది, ప్రభువు తోడే ఉండాలా లేకపోతే అపవాది తోడే ఉండాలా? అపవాది తోడే ఉంటే ఇల్లంతా కూడా పెంటలాగా ఉంటుంది, ఇల్లంతా కూడా గొడవతో కొట్లాటలతో. ఇంట్లోకి వస్తే అబ్బా బయటికి పోతే బాగుండు అనిపిస్తుంది. సో ఏ గృహంలో మనం అడుగు పెడతామో ఆ గృహము శాంతంతో నిండుకోవాలి. సో చాలామంది మా ఇంటికి వచ్చిన వాళ్ళు అలాగే టెస్ట్ మోన్ ఇస్తారు, అరే మీ ఇంట్లో ప్రశాంతత ఉందండి. ఎస్, గాడ్ ప్రజెన్స్ ఈజ్ దేర్ ఎట్ అ హోమ్. దేవుడి యొక్క ప్రత్యక్షత మన ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు అడుగు పెట్టినా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అది చిన్న ఇల్లు అయినా మంచిదే. కొంతమంది పెద్ద విల్లా కొనుక్కుంటారు కానీ ఇంట్లో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. పెద్ద పెద్ద మ్యాన్షన్ హౌస్ కొనుక్కుంటారు, ఇండిపెండెంట్ హౌసెస్, లేకపోతే 10 BHK హౌస్, 5 BHK హౌసెస్ కొనుక్కుంటారు, బట్ వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. కొంతమంది సింగిల్ బెడ్రూమ్ కూడా వాళ్ళ ఇంట్లో శాంతి ఉంటుంది. సో నువ్వు ఎంత బిగ్ సైజ్ ఇల్లు కొనుక్కున్నావని కాదు, ఆ ఇంట్లో నువ్వు ఎంత సుఖంగా ఉన్నావు అన్నదే ఇంపార్టెంట్. సో అందుకే గివ్ ఫస్ట్ ప్రియారిటీ టు పీస్ ఆఫ్ మైండ్, ప్రజెన్స్ ఆఫ్ మైండ్. మన మనశ్శాంతికి ప్రాధాన్యత ఇద్దాం. సో తిను, మంచిగా కడుపు నిండా 3 పూటల భోజనం చేయి, మంచిగా టైంకి తిను, టైంకి పడుకో, నీకున్న దాంట్లో తృప్తిగా ఉండు. వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు, కొంతమంది ఆ యూట్యూబ్లో ఛానల్స్లో వీడియోస్ చూసి వీళ్ళు కోపాన్ని తెచ్చుకుంటూ అంటారు. ఆ న్యూస్ ఛానల్లో వాడు ఏదేదో న్యూస్ పెడతారు, అది న్యూస్ నిజమని నమ్మేసి వీళ్ళు కోపం తెచ్చుకుంటూ అంటారు. ఓహో వాడు అలా చేస్తాడా, వీడు ఇలా చేస్తాడా, వాడు అలాంటోడా, వీడు ఇలాంటోడా అని వాడిని తిట్టుకోవడం, వాని వల్ల వీడు మనశ్శాంతి కరువేయడం. అది ఎక్కడో అమెరికాలో జరుగుతుంది సంఘటన, అది ఎక్కడో వేరే దేశంలో వేరే రాష్ట్రంలో జరుగుతుంది, వేరే కుటుంబంలో జరుగుతుంది. ఆ న్యూస్ చూసి వీడు భయపడుతుంటా అంటాడు, ఆ న్యూస్ చూసి వీళ్ళు ఏంటిది కోపాన్ని తెచ్చుకుంటూ అంటారు, మనశ్శాంతి కరువవుతారు. సో చూడొద్దు, మనల్ని డిస్టర్బ్ చేసేది ఏది కూడా చూడొద్దండి. కొన్ని న్యూస్ వింటే మనందరికీ కోపం వస్తుంది, ఆ కోపం వల్ల మనము మనశ్శాంతి కోల్పోతాము. అలాంటి న్యూస్ చూడకండి అని చెప్తాను. కొంతమంది మనుషుల వల్ల మనకు మనశ్శాంతి కరువు అవుతాము, అలాంటి వాళ్ళతో మాట్లాడకండి అని నేను చెప్తాను. సో నీ మనశ్శాంతిని కరువు చేసేది, తీసివేసేది ఏది కూడా నువ్వు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ న్యూస్ చూస్తాము, వాడు ఏదో తప్పు చేశాడు, అది మనకు కోపం అవుతుంది, మనము వాళ్ళ మీద మనము ద్వేషాన్ని పెంచుకుంటాం. వాళ్ళు ఎవరో తెలియదు, మన చుట్టము కాదు, మన పక్కన కాదు, మన ఫ్రెండ్ కాదు. ఆ న్యూస్ ఛానల్ చూసి వాడి మీద కోపాన్ని తెచ్చుకున్నాం, దానివల్ల మనము 1 గంట సేపు 2 గంటలు మనశ్శాంతిని కోల్పోతాం, వాడిని తిట్టుకుంటూ అంటాం, వాళ్ళను బూతులు మాట్లాడుకుంటూ అంటాం. సో దానివల్ల మన ఆత్మీయ జీవితం పాడైపోతుంది. సో ఇక్కడ దేవుడు ఏమని చెప్పాడు, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. లోకంలో శాంతి లేదు, సమాధానం లేదు, లోకమంతా గొడవలు, కొట్లాటలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, వీటన్నిటితో నిండుకొని ఉంది. సో శాంతి రావాలంటే దేవుడి దగ్గరనే ఉంటుంది, దేవుడి ద్వారానే వస్తుంది. ఈరోజు నుంచి ప్రభు మనందరికీ శాంతిని అనుగ్రహించును గాక. ఆమెన్. సో లెట్ us pray. నజరుడైన యేసయ్య, దివ్యమైన వాక్యాన్ని మాకు అందించావయ్యా. శాంతి, సమాధానము, దీర్ఘశాంతము మాకు లేక ఎన్నో సంవత్సరాలు అవుతుంది నాయన. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎన్నో కష్టాలు అయ్యా, ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలతో పోరాడుతున్నాము. కానీ ఈరోజు శాంతి అనే వాక్యం ద్వారా మాతో మాట్లాడవు. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాము, నా శాంతినే మీకు ఇస్తున్నానన్న వాక్యం ద్వారా మాట్లాడి మా అందరికి కూడా దీర్ఘశాంతాన్ని దయచేయమని, మనశ్శాంతిని మా జీవితంలో అనుగ్రహించమని, శాంతిని, సమాధానాన్ని దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.